నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా కొత్త కేసులతో ప్రజలని మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమస్త ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఈ వైరస్ ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో కేసులు కూడా అధిక మొత్తంలో నమోదవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంజా విసురుతోంది ఈ కరోనా మహమ్మారి. భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 4049 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 279 కేసులు నమోదవ్వగా మహారాష్ట్రలో 61, కేరళలో 54, తెలంగాణలో 6 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 39 యాక్టివ్ కేసులున్నాయి. JN1 కరోనా వైరస్ గా పిలువబడే ఈ కొత్త రకం వేరియంట్ వల్ల గత 24 గంటల్లో 6 మృతి చెందగా 889 మంది రికవరీ అయ్యారు. ఈ వేరియంట్ వల్ల దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య క్రమంగా పెరగటంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఒకవైపు ఈ శీతాకాలం వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తికి మరింత అనుకూలంగా ఉంటుంది. అందుకే శరవేగంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే రద్దీగా ఉండే ప్రాంతాలకి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.